ఇక్కడ నేను ఇప్పటి వరకు మనం నెగెటివ్ బిలీఫ్స్ గురించి చూసాం కదా. పాజిటివ్గా ప్లాసిబో ఎఫెక్ట్ అనేది ఎవరైనా విన్నారా అండి? ఎవరైనా వింటే అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. నో మ్యామ్. తెలీదా ప్లాసిబో ఎఫెక్ట్? ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అనేది మనకి రెండో ప్రపంచ యుద్ధంలో ఒక చిన్న ప్రయోగం చేశారనమాట. అక్కడ యుద్ధంలో సైనికులకి చాలా మంది గాయపడిపోయారు. యుద్ధం చెయ్యాలి. వాళ్ళు ఏం చేశారంటే, సో ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి. వీళ్ళ మైండ్ స్ట్రాంగ్ అయినప్పుడు వీళ్ళు యుద్ధం చేయగలరు, లేదంటే వీక్ అయిపోతున్నారు, బాడీ పెయిన్స్ ఎక్కువైపోయినాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళు ఏం చేశారంటే ఒక షుగర్ సిరప్ అని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు అనమాట అండి. పెయిన్ కిల్లర్ అని ఇచ్చారు. ఒక సిలన్ లాగా పెయిన్ కిల్లర్ అని ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకున్నారు. 100% వాళ్ళు నమ్మారు పెయిన్ కి ఇచ్చారు వీళ్ళని చెప్పి. అది తీసుకోగానే ఏమైందంటే వాళ్ళ బాడీ పెయిన్స్ తగ్గిపోయి వాళ్ళకి వీక్నెస్ కూడా తగ్గిపోయింది వాళ్ళకి. సో ఇక్కడ ఎలా జరిగింది అనేది వాళ్ళు చూస్తే రిజల్ట్ ఏంటంటే, నిజంగా అది వాళ్ళు మెడిసిన్ అని నమ్మటం ద్వారా బ్రెయిన్ లో వాళ్ళ నమ్మకం వల్ల వాళ్ళ లోపల ఫిజియాలజీ మారి దాని ప్రకారం వాళ్ళు తీసుకున్న ఇన్ఫర్మేషన్ అలా ఇచ్చింది బాడీకి. మన బ్రెయిన్, నువ్వు మెడిసిన్ తీసుకున్నావు కాబట్టి నీకు ప్రాబ్లం తగ్గిపోయింది, నీకేం లేదని ఎప్పుడైతే బ్రెయిన్ బాడీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో, బాడీ తనంతటా తను ఆ పెయిన్ నుంచి రిలీఫ్ చేసేసుకుంది అన్నమాట. రిలీవ్ అయిపోయింది. సో అంటే ఇక్కడ ఏంటి, ప్లాసిబో ఎఫెక్ట్ లో పాజిటివ్ గా, ఇప్పుడు పాజిటివ్ ఎఫెక్ట్ ఏముంది? మనం పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం దానికి, నువ్వు మెడిసిన్ తీసుకున్నావు, నువ్వు క్యూర్ అయిపోతావు, అది క్యూర్ అయిపోయింది. అదే ప్లాసిబో ఎఫెక్ట్ మనం నెగిటివ్ గా ఇస్తే నెగిటివ్ గా మన పైన పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఆ షుగర్ పిల్ తీసుకున్నా కూడా వాళ్ళు రియల్ మెడిసిన్ గా నమ్మారు. అంటే కాఫీలో కెఫిన్ లేకపోయినా కూడా వాళ్ళకి ఫీల్ స్ట్రాంగ్ గా, ఇది కాఫీ తాగాను నాకు అలాగా బాగుందని ఫీల్ అయిపోయారు. ఆ ఫేక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా ఒరిజినల్ గా వాళ్ళకి రిలీఫ్ అనేది వచ్చేసింది. ఇలాగే నీ సర్జరీ కూడా చేశారండి. మన అమెరికాలో కూడా ఒక యూనివర్సిటీ నుంచి వాళ్ళ మోకాలు కూడా సర్జరీ చేశారు. ఏమైందంటే ఒక ఆమెకేమో ఒరిజినల్ సర్జరీ చేశారు, ఒక ఆమెకేమో ఊరికే కుట్లు వేసేసి ఇప్పేసి కట్ చేసి కుట్లు వేసేసి నీకు సర్జరీ అయిపోయిందని చెప్పేశారు. ఇద్దరికి తర్వాత 3 months తర్వాత చూస్తే సేమ్ రిజల్ట్, ఇద్దరికి కూడా తగ్గిపోయింది. ఇది ఎలా సాధ్యమైంది అని వాళ్ళు చూస్తే, బ్రెయిన్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ నిజంగా సర్జరీ అయిన వాళ్ళకి కూడా బ్రెయిన్ హాయిగా నాకు సర్జరీ అయిపోయింది, నేను బాగుంటాను, నాకు బాగా నడవగలననే ఫీల్ అయింది. అలాగే ఫేక్ సర్జరీ అయిన వాళ్ళకి కూడా సేమ్ అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కాబట్టి ఇద్దరు కూడా పెయిన్ అనేది మోకాలు నొప్పి తగ్గిపోయింది. దీన్ని బట్టి ఏం చేస్తుంది అంటే, మన బ్రెయిన్ అక్కడ మెడిసిన్ కాదు మన మీద పనిచేసేది. మన బ్రెయిన్ లో మనం స్ట్రాంగ్ గా నమ్మినప్పుడు నేను మార్చుకోగలను, నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినా దాని అంతటదే అది రికవరీ అవుతుంది అని మనం అంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేయాలి. బిలీవ్ చేయాలంటే ఎలా? మనకి డౌట్ వస్తుంది. బిలీవ్ చేయాలంటే ఎలా? మనం హెల్త్ ఇష్యూలో ఉన్నాము, మన హెల్త్ ప్రాబ్లం ఉంది, మన బాడీ ఇబ్బంది పెడుతుంది, దానివల్ల ట్రబుల్ పడుతున్నాము, మరి ఎలాగా అనేది మనకు అనిపిస్తుంది కదా. అనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే, మరి నమ్మలేము కాబట్టి మన బాడీకి అదే ఇస్తాం. నేను అన్హెల్తీ, ఇప్పుడు నన్ను సిక్ అయ్యాను, నేను ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్తున్నప్పుడు బాడీ అది రికవర్ అవ్వకుండా నేను ఆ వీక్నెస్నే తీసుకొస్తుంది. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు, నువ్వు హెల్త్ ఇష్యూలో ఉన్నావని అదే తీసుకొస్తుంది. కాబట్టి ఇంకా మనం హీల్ అవ్వటం అనేది చాలా లేట్ అయిపోతుంది, టైం అనేది తీసుకుంటుంది. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి అంటే, మనం బ్రెయిన్కి ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా అఫర్మేషన్ రూపంలో నేను హెల్దీ అని ఇవ్వాలన్నమాట. సో మనకున్న బిలీఫ్స్ ఏంటో చూసుకుని దాన్ని మార్చుకోవాలి. ఈ విషయం మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ వచ్చి మామూలుగా కొందరు అనొచ్చు, ఇదంతా జరగదు, ఇదంతా ఎలా అవుతుంది, మనకు ట్రీట్మెంట్ తీసుకుంటేనే ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని కొందరు అంటారు. కానీ అక్కడ మనకి ప్రయోగాత్మకంగా రుజువు చేయబడింది, మెడిసిన్ లేకుండా కూడా మన మైండ్ నమ్మగలిగితే మనం బయటకు వచ్చేస్తాం అని. ఓకే అండి, ప్లాసిబో ఎఫెక్ట్ గురించి మీకు అర్థమైందండి? ఎస్ మ్యామ్. ఎస్ అండి. అంటే మనకి ఏం చెప్తుంది ప్లాసిబో ఎఫెక్ట్? అంటే మన బ్రెయిన్ కి మనం ఏమి ఇస్తామో మన రియల్ లైఫ్ లో కూడా మనం నిజంగా అదే చూస్తాం మేడం.
అంటే అంటే పాజిటివ్ ఇస్తే పాజిటివ్ సిట్యుయేషన్స్‌ని మనం కూడా చూస్తాము. హ్మ్. మనం నెగెటివ్ బిలీఫ్స్‌నిస్తే మనం వాటినే ఫేస్ చేస్తాం మేడం. ఓకే అండి. ఇది సైంటిఫిక్ అనమాట అండి. సైంటిఫిక్‌గా కూడా మన బ్రెయిన్‌లో న్యూరాన్స్ అనేవి అలాగా రిలీజ్ అయ్యి ఒక వే అనేది ఏర్పడుతుంది మనకి. న్యూరాన్స్ అది మనం ఏది ఆలోచిస్తున్నామో మన బ్రెయిన్ ఆ ప్రకారమే రెస్పాండ్ అవుతుంది. నేను హెల్తీగా ఉన్నాను అనుకుంటే బ్రెయిన్ హెల్తీ అని నమ్మటం వల్ల బాడీలో హెల్తీ న్యూరాన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. లేదు అలాగే నేను స్ట్రాంగ్ అనుకుంటే స్ట్రాంగ్, కాన్ఫిడెన్స్ అనుకుంటే కాన్ఫిడెన్స్. సో, బ్రెయిన్ మన సైన్స్ ప్రకారం కూడా ఈ సైంటిఫిక్‌గా రుజువైంది కాబట్టి మన లోపల మన బాడీలో అలాగే జరుగుతుందనమాట. సో, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే ఇప్పుడు మనకి చెప్పేదేంటంటే, మన లోపల మనం బ్రెయిన్‌కి చాలా స్ట్రాంగ్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. స్ట్రాంగ్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఒకసారి న్యూరో సైన్స్ అని నేను కొన్ని క్లాసెస్ పెట్టాను. మీరు అటెండ్ అయ్యారో లేదో తెలియదు. న్యూరల్ పాత్వేస్ ఎలా ఏర్పడతాయి బ్రెయిన్‌లో అనేది. జూమ్ సెషన్స్ కూడా చేశాను నేను ఒక 2 డేస్ ఎపిజెనెటిక్స్ గురించి. దాన్ని క్లియర్‌గా సైంటిఫిక్‌గా మనం అర్థం చేసుకుంటే, మనం ఏ విషయంలోనో మనం కేపబుల్ అని నమ్మితే నమ్మించాలి. నమ్మటం అంటే ఊరికే జస్ట్ అని కాకుండా దాన్ని స్ట్రాంగ్‌గా నమ్మించినప్పుడు మనం ఏదైనా చేసేయగలుగుతాం. మైండ్ పవర్ అనమాట అండి. అది మైండ్ పవర్‌లో ఒక నమ్మకం. చిన్ ఎంత వీక్‌గా ఉన్నవాళ్ళు కూడా ఆ సమయానికి చూడండి ఎవరైనా సరే ఇప్పుడు మనకి ఏదైనా ప్రమాదం ఎదురైందనుకోండి సపోజ్. ఎదురైనప్పుడు అప్పటి వరకు మన బాడీలో అసలు వీక్‌గా ఉంటది. మనం జాగింగ్ చేసి, రన్నింగ్ చేసి చాలా కిలోమీటర్లు నడిసి హమ్మయ్య! అని కూర్చున్నాం అనుకోండి ఒక పార్క్‌లో. భయంకరంగా ఒక పెద్ద కుక్క ఏదైనా మన మీదకొచ్చేసింది కరిసేయడానికి అన్నట్టు. మనం ఏం చేస్తాం? మనకి ఓపికొచ్చేసింది పరిగెత్తేస్తాం. ఎందుకంటే బ్రెయిన్ మనల్ని అలర్ట్ చేసేస్తుంది. పులి కూడా మీద పడ్డప్పుడు మనిషి పోరాడడానికి ట్రై చేస్తాడండి. సో, అంటే బ్రెయిన్ మనల్ని అలర్ట్ చేసి ఆ ఎనర్జీని తీసుకొచ్చేస్తుంది బ్రెయిన్. ఆ సిట్యుయేషన్‌కి తగినట్టుగా ఆ న్యూరల్ పాత్‌వేస్ అనేవి మనకి ఏర్పడతాయి. కాబట్టి మనమేంటంటే ఈ ప్లాసిబో ఎఫెక్ట్‌ని మనం గుర్తుపెట్టుకొని నెగెటివ్‌గా ప్లాసిబో ఎఫెక్ట్ అంటే నెగెటివ్‌గా అయితే మనం నెగెటివ్‌గా ఇన్ఫర్మేషన్ దానికిచ్చి నేను సిక్కు, నాకు అన్‌హెల్తీ, నాకు బాలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇంతే, నాకు ఫ్యామిలీలో ఇంతే. ఏజ్ వచ్చింది కాబట్టి ప్రాబ్లమ్స్ కామన్‌గా వచ్చేస్తాయి. షుగర్, బీపీ వచ్చేస్తే 40 ప్లస్ అయితే. ఇలాంటి నమ్మకాలు, బిలీఫ్స్ మన లోపల ఉన్నంత వరకు మనకి హెల్త్ ఇష్యూస్ రిపీటెడ్‌గా వస్తూనే ఉంటాయి. సో, వాటిని మనం మార్చుకోగలిగినప్పుడు, ఆ బిలీఫ్స్ చేంజ్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే మన లైఫ్‌లో మన హెల్త్ అనేది బావుంటుంది. మనం హెల్తీగా, స్ట్రాంగ్‌గా తయారవుతామనమాట. సో, ఎనర్జిటిక్‌గా మనం తయారవ్వాలి అంటే, మన బిలీఫ్‌ని చెక్ చేసుకోవాలి. ఈ బిలీఫ్‌ని మనం చెక్ చేసుకొని, మళ్ళీ రీఫ్రేమ్ చేయాలి. ఒకవేళ మన ఎక్స్‌పీరియన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ, దాన్ని మార్చి, మనం బ్రెయిన్‌కిస్తూ నేను ఇలా మార్చుకుంటాను నేను. ఒక సెంటెన్స్ నేను ఇప్పుడు సహజంగా నేను వీక్‌గా ఉన్నాను అని అనుకుంటే, మనం స్ట్రాంగ్‌గా ఉన్న సందర్భాలు చూసుకొని, దాన్ని నమ్మించి, దాన్ని మార్చుకోగలిగినప్పుడు అది మార్చుకుంటాననమాట. సో, మనం రేపటి రేపటి రోజున మన లోపల ఏం బిలీఫ్స్ ఉన్నాయి? ఆ బిలీఫ్స్‌ని మనం ఎలా చేంజ్ చేసుకున్నాము? రీఫ్రేమ్ చేసుకొని ఎలా మార్చుకుంటే మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది మనం రేపు చూద్దాము. సో, ఇదేంటంటే అండి మనం ఎలాగన్నా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్‌కి ఇవ్వాలి అంటే మనం చేయాల్సిందేంటంటే ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే మన బ్రెయిన్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కామ్‌గా ఉంటుంది. దానికి ఇన్ఫర్మేషన్ అప్పుడు ఏది ఇచ్చామో అది చాలా ఫాస్ట్‌గా దాని లోపలికి తీసుకుంటుంది. మనం రాత్రంతా రెస్ట్ తీసుకుంటాం కాబట్టి, మార్నింగ్ లేవగానే మనం చెప్పాల్సింది పాజిటివ్ స్టేట్మెంట్ దానికివ్వాలి. సో, మన హెల్త్ గురించి మనం కావాలనుకున్నాం. హెల్త్ మార్చుకోవాలని అనుకున్నాం. పొద్దుట లేవగానే మనం మార్నింగ్ దానికి ఫస్ట్ చెప్పే వర్డ్స్ పాజిటివ్‌గా హెల్త్ గురించి పాజిటివ్ వర్డ్స్ చెప్పాలి. అలాగే ఈవినింగ్ నిద్రలోకి వెళ్ళే ముందు మనం ఏదైనా మన వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మనం ఒక మెసేజ్ పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఫోన్‌లో అయినా సరే మనం వింటూ నిద్రలోకెళ్ళిపోవాలి. నేను హెల్తీగా ఉన్నాను. నా బాడీ రికవర్ అవుతుంది. అది సహజంగా నన్ను నేను నా బాడీ రికవర్ చేసుకునే కేపబిలిటీ దానికుంది. నేను ఏదైనా పర్టిక్యులర్ పార్ట్‌కి ప్రాబ్లమ్ ఉంటే ఆ పార్ట్‌లో హీలింగ్ జరుగుతుంది. సహజంగా జరుగుతుంది. నా బాడీ రిపేర్ చేసుకుంది. అనే విషయం మనం రాత్రి నిద్రపోయే ముందు మనం అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని పెట్టుకొని వింటూ ఉన్నామంటే ఒక 21 డేస్. మెడిటేషన్‌లో కూడా మొన్న మేడం అడిగారు సరోజిని మేడం విజువలైజేషన్ గురించి. విజువలైజేషన్ కూడా అంత క్లియర్‌గా మనం హెల్తీగా ఉన్నాము అని చూసుకుంటూ
మనం కొద్ది రోజులు ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు మన హెల్త్లో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా కూడా చాలా బాగా రికవర్ అవ్వడాన్ని మనం చూస్తాం. సో ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే పూర్తిగా మన బ్రెయిన్ని 100% ఇది జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ మనం ఎంత బాగా నమ్మించగలిగితే అంత రిజల్ట్ అనేది మనం వెంటనే చూడగలం. ఇక్కడ చేయగలిగిందల్లా మన ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్గా మన బ్రెయిన్లో మనం ఇంజెక్ట్ చేయాలి. అలా చేసినప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ అనేది చూస్తారు కూడా. ఇదండి ఈరోజు క్లాసు. ఇప్పుడు మనం బిలీఫ్స్ గురించి రేపు మాట్లాడుకుందాం. ఈ రోజు అంతా ఎక్కువ అవుతుంది కదా మరి. బిలీఫ్స్ గురించి లేదంటే ఒకటి 2 బిలీఫ్స్ చెప్పమంటారా? EFT ఓపెన్ చేద్దాం. జస్ట్ లేదంటే కొద్దిగా చూద్దాము. ఓకే అండి, బిలీఫ్స్ చూద్దాము. సహజంగా మనకి ఏంటంటే బిలీఫ్ అనేది ఎలా ఉంటుందంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే పూర్తిగా రికవరీ అవ్వదు. ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దాన్ని మనం అలా కంటిన్యూగా మనం ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలనే బిలీఫ్ మనలో వస్తుంది. సో అలాంటి బిలీఫ్ ఏదైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం మార్చుకోవాలి, రీఫ్రేమ్ చేసుకోవాలి. అలాంటి బిలీఫ్స్ అన్ని మనల్ని ఇంకా ప్రాబ్లంలోకి నెట్టేసే ప్రమాదం ఉంది. సో మన బిలీఫ్స్ని మనం చెక్ చేసుకుని రేపు మనం చూపిస్తాను మీకు దాన్ని రీఫ్రేమ్ చేసుకోవటం. ఇప్పుడు ఓపెన్ EFT చేద్దాము. ఇప్పటి వరకు చెప్పిన క్లాస్లో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. దానికి సంబంధించి నేను చెప్తాను. మన మైండ్ని మరి పాజిటివ్గా చేంజ్ చేసుకోవాలంటే అఫర్మేషన్స్ ఏమైనా చెప్తారా మ్యామ్? అఫర్మేషన్స్ అంటే ఇప్పుడు హెల్త్ విషయంలోనండి. మన హెల్త్ గురించి ఏదైనా మామూలుగా స్ట్రాంగ్గా బిలీవ్ చేసుకోవడానికి మన మైండ్ని, అంటే నెగిటివ్ థాట్స్ ఉంటాయి కదా, అంటే ప్రతి దాంట్లో ఏదైనా కూడాను అది స్ట్రాంగ్గా బిలీవ్గా మనకి ఇది కావాలి అని అనుకునేలాగా మన మైండ్కి చెప్పాలి అంటే అఫర్మేషన్స్ ఎలా చెప్పుకోవాలి? అఫర్మేషన్స్ ఇప్పుడు మనకు కావాలి. ఇప్పుడు హెల్త్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు హెల్త్ గురించి చెప్తానండి. ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ హెల్త్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నా కూడా ఇబ్బందులు మనం మన సెంటెన్స్లో అఫర్మేషన్స్లో ఎలా ఉండాలి అంటే ఓన్లీ పాజిటివే ఉండాలండి. సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను హెల్తీగా ఉన్నాను అనే చెప్పుకోవాలి. అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు. అంతేగాని నాకున్న ప్రాబ్లము హెల్త్ ప్రాబ్లం అని వాడి అక్కడ ప్రాబ్లం తగ్గిపోవాలి అని మనం చెప్పకూడదు. అంటే రెండింటికి మీనింగ్ ఒకటే. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే సపోజ్ అప్పుల్లో ఉన్న వ్యక్తి నాకు అప్పులు తీరాలి అన్నాడు అనుకోండి, దాని మీనింగ్ ఒకటే. తను బయటకు వచ్చేయాలి ఆ డెబిట్స్ నుంచి. కానీ నాకు నా లైఫ్లో మనీ అనేది ఎక్కువ అబండెంట్గా ఉండాలి అంటే అది వేరు పాజిటివ్. అక్కడ పాజిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ నాకు అప్పులు తీరాలి అనేది నెగిటివ్ వర్డ్తో ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట. సో అఫర్మేషన్స్లో మనం ఆ జాగ్రత్త తీసుకోవాలి. హెల్త్ విషయంలో నేను హెల్దీగా ఉన్నాను, నా బాడీ హెల్దీగా ఉంది అని చెప్పాలి. అంతేగాని నేను అనారోగ్యం నుంచి బయటకు వచ్చేయాలి అని అనకూడదు. అనారోగ్యమైన వర్డ్ వాడకూడదు అక్కడ. అంటే రిపీటెడ్గా పాజిటివ్ స్టేట్మెంట్స్ మన మైండ్కి చెప్తూ ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది స్టోర్ చేసుకుంటుందండి. స్టోర్ చేసుకోవడం వల్ల నమ్మటం స్టార్ట్ చేయగానే మన లోపల న్యూరాన్స్ అనేది ఎపిజెనెటిక్స్ అని అక్కడ న్యూరల్ పాత్వేస్ ఏర్పడతాయి. మనకు ఒక కనెక్షన్ ఏర్పడినప్పుడు ఆ కనెక్షన్ ద్వారానే మన బాడీ పనిచేస్తుంది అనమాట. సో మన ఆలోచన ఏది ఉంటే అదే పాత్వేస్ ఇక్కడ బ్రెయిన్లో మనకి ఏర్పడతాయి. అందుకని మనం ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు కళ్ళు మూసుకొని కూర్చుని ఉన్నారు. మీ ఇంటి ఎదురుగా ఒక పెద్ద చెట్టు ఉంది, చాలా పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు పైన ఒక మంకీ అటు ఇటు తిరుగుతుంది, గంతులేస్తుంది. మీరు మంకీని చూడలేదు. ఆ మంకీ తల గోక్కుంటూ నోట్లో చేతులు పెట్టుకుంటుంది. మీరు దాన్ని చూడలేదు. ఇప్పుడు చెప్పండి, మీరు చూసారా చూడలేదా మంకీని? చూసాను మేడం. అవునండి. నేను అసలు వాక్యం చూడలేదు అని ఇచ్చాను, చూడమని ఇవ్వలే. బట్ మంకీ పిక్చర్ అనేది మన బ్రెయిన్ చూసింది. కాబట్టి ఏమవుతుంది, ఆ మంకీని క్రియేట్ చేస్తుంది మన బ్రెయిన్. మనకు పిక్చర్ అది చూపిస్తుంది.
అలాగే అవును. అంటే నాకు అప్పులు తీరాయి అని అన్నారు అనుకోండి, అప్పుల్లో ఉన్న వాళ్ళు నాకు అప్పులు తీరాలి అన్నారు అనుకోండి, అప్పులు కనపడతాయి డెబిట్స్. అదేమవుతుంది, అప్పులుగా వర్క్ చేస్తుంది మన బ్రెయిన్. మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తుంది, అప్పులకి ఇస్తుంది. నువ్వు వాళ్ళ దగ్గర అప్పులు చేయాలి, వీళ్ళ దగ్గర అప్పులు చేయాలి. అలా కాకుండా నాకు నా లైఫ్లో మనీ అబండెన్స్గా ఉంది అనుకున్నప్పుడు మీకు మనీయే కనపడుతుంది. సో ఇక్కడ మనీ కనపడినప్పుడు మనం ఏం చేస్తాం, మనీని ఎలా జనరేట్ చేయాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి, మనకి ఎవరైనా మనం ఇవ్వాల్సి ఉంటే వాళ్ళని ఎలా అడగాలి, యూనివర్స్ని హెల్ప్ తీసుకోవాలి, ఇలా ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. సో మనం అందుకని మనం ఇచ్చే అఫర్మేషన్స్లో మస్ట్గా మనం చూసుకోవాల్సింది నెగిటివ్ వర్డ్ ఉండకుండా చూసుకోవాలి. దీని వెనక సైన్స్ మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్తోనే చూసాం, మనకు అర్థమైపోయింది. అలాగే పిల్లలకి చూడండి, నువ్వు హోంవర్క్ చేయకపోతే ఫెయిల్ అవుతావు అని చెప్తాం, నువ్వు సరిగ్గా చదవకపోతే ఫెయిల్ అవుతాము అని చెప్తాం. వాళ్ళకి ఫెయిల్ అవటమే కదా కనపడుతుంది, బ్రెయిన్కి ఫెయిల్ అవ్వడం కనపడుతుంది. సో ఇంక బ్రెయిన్ వచ్చి నువ్వు పాస్ అవ్వాలంటే ఎంత చదవాలి, నీకు ఇన్ని మార్కులు రావాలంటే అని మనకి ఆ పిల్లలకి బ్రెయిన్ ఎలాగా గైడ్ చేస్తుంది చెప్పండి. అలా కాకుండా నువ్వు బాగా చదివితే నీకు ఎక్కువ మార్కులు వస్తాయి, నువ్వు మంచిగా ముందుకు వెళ్తావు అంటే అదే కనపడుతుంది, ఆ పిల్లల్లో చూసే పిక్చర్ అది కనపడుతుంది. ఓకే, నేను బాగా చదివితే నేను ప్రైజ్ తీసుకుంటాను, నాకు టీచర్ ప్రిన్సిపల్ ప్రైజ్ ఇస్తారు, నన్ను అందరూ పొగుడతారు, ఆ వర్డ్ అది చూసాయనుకోండి పిక్చరు, బ్రెయిన్ ఏం చేస్తుంది పిల్లలకి, ఓ నువ్వు చదవాలి కదా, నీకు ఇది కావాలి కదా అని చూపిస్తుంది. సో మన వర్డ్స్కి అంత పవర్ ఉందన్నమాట. మనం కాబట్టి మనం నెగిటివ్ వర్డ్నే పాజిటివ్గా చేసుకొని, ఇప్పుడు నాకు అనారోగ్యం నుంచి నేను బయటపడాలి అంటే ఒక సిక్ పర్సనే కదా కనిపిస్తారు. అనారోగ్యంలో ఉన్న పర్సనే బ్రెయిన్కి కనపడుతున్నాను. అదే నేను ఆరోగ్యంగా ఉన్నాను, హెల్దీ పర్సన్ బ్రెయిన్కి కనపడుతుంది. కాబట్టి దీని వెనక ఉన్న డిఫరెన్స్ మనం అర్థం చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా మనం మన అఫర్మేషన్స్ బ్రెయిన్కి మనం ఏమి ఇస్తున్నాము, మనకి ఏం కావాలి, ఫస్ట్ థింగ్ మనకి ఏం కావాలి క్లారిటీ ఉండాలి, చాలా క్లియర్గా క్లారిటీ ఉండాలి. అప్పుడు మనం బ్రెయిన్కి ఇస్తాము, దాని ప్రకారం మన బ్రెయిన్ ఏంటంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఇది కావాలి అంటే నువ్వు ఇలా చేయాలి, నువ్వు గోల్ ఇలా సెట్ చేసుకోవాలి, నువ్వు దానిపైన ఇలా వర్క్ చేయాలి. నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను, నేను ఎలా అయినా సరే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. నాకు తెలియదు ఎలా రీచ్ అవ్వాలి, అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను ఫాలో అవుతున్నాను. నా ఇన్స్ట్రక్షన్ కొంచెం నా కమ్యూనిటీ అనేది పెరుగుతుంది, నాకు అలా వస్తున్నారు. సో అంటే నా థాట్స్ నాకు అలా ఉన్నప్పుడు నాకు ఆ మార్గం అనేది బ్రెయిన్ నాకు చూపెడుతుంది, నేను వెతుక్కుంటాను ఆపర్చునిటీస్. సో అందుకు మనం ఏమి ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ మనకి ఏం కావాలి అనేది మనం చూసుకున్నామండి. నేను ఈ గ్రోత్ మైండ్ సెట్ గురించి కూడా నేను కొన్ని క్లాసెస్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను, వాటికి మనం చేద్దాం. ఇది 1-2 క్లాసుల్లో అయితే అయిపోవు, కంటిన్యూస్గా మనం చేసినప్పుడే మన సబ్జెక్ట్ అర్థం చేసుకుంటాము. మన మైండ్ సెట్ మారితే మన థాట్స్లోనే ఉందండి, మొత్తం ప్రపంచం అంతా బ్రెయిన్లోనే ఉంది. సో ఇక్కడ మార్చుకోగలిగితే మన లైఫ్ మనకి ఏది కావాలో ఎలా కావాలో దాన్ని క్రియేట్ చేసుకుంటాం. ఆ థాట్ పవర్ అంతే. ఒకే ఇంట్లో పుట్టిన పిల్లలు, ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళు ఒకలాగా తేడాగా ఉన్నారు అంటే కేవలం ఒక థాట్ ప్రాసెస్, జీన్స్ అవే, పేరెంట్స్ వాళ్ళే, బట్ వాళ్ళిద్దరిలో తేడా ఓన్లీ థాట్ ప్రాసెస్ మారడం వల్ల వాళ్ళ లైఫే మారదు. ఆ విషయం మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం ఆ థాట్ని మార్చుకోవడం ద్వారా మన లైఫ్ ఏది కావాలి అనేది మనం ఖచ్చితంగా చూద్దాము, నేర్చుకుందాం. ఇప్పుడు హెల్దీగా మనం ఖచ్చితంగా హెల్తీగా మనం తయారవుతాం అంతే. ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి మన అఫర్మేషన్స్ ఎప్పుడు కూడా. ఇప్పుడు అయిపోతున్నాయి, ఆల్రెడీ జరిగిపోతున్నాయి అంతే. ఇప్పుడు ఐఎమ్ హెల్దీ అంటే ఐఎమ్ హెల్దీ మనం అనుకోవాల్సిందే. అలా అనుకున్నప్పుడు అఫర్మేషన్స్ మన బ్రెయిన్కి కరెక్ట్గా వెళ్తాయి అన్నమాట. ఓకే అండి, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? అంటే ఎప్పుడైతే మనకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో దానికి వెంటనే మనం ఆపోజిట్ గా పాజిటివ్ థాట్స్ చెప్పేస్తూ ఉంటే మన మైండ్ అదే బిలీవ్ చేసుకుంటుంది కదా మ్యామ్. అవునండి, మనకు కావాల్సిందల్లా అది రిపీటెడ్ గా మనము అఫర్మేషన్స్ ఇస్తూ ఉంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా నమ్మేస్తుంది ఆ వర్డ్ ని. అవునండి, అవును, నమ్ముతుంది. దాని ప్రకారం మనకి గైడెన్స్ ఇస్తుంది, మనం ఎలా వెళ్ళాలి అని ఆపర్చునిటీస్ వెతుక్కుంటుంది. సో ఆల్రెడీ బ్రెయిన్ నమ్మింది కదా ఇప్పుడు,
మీరున్నారు, పిల్లలున్నారు, కొంతమంది చదువు కోసం చూస్తున్నారనుకోండి. వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ కావాలి, మంచి మార్కులు రావాలి, మంచి దాంట్లో జాబ్ కొట్టాలి కంపెనీలో అనుకుంటే వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. నాకు ఇక్కడ జాబ్ కావాలి, నేను ఈ రేంజ్‌లో నాకు జాబ్‌ని నేను అట్రాక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ జాబ్ పర్పస్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. నాకు మనీ అబండెంట్‌గా కావాలి, ఇంత మనీ కావాలి అని అనుకున్నప్పుడు ఆ మనీ పర్పస్ ఇస్తుంది. నేనిప్పుడు హెల్తీగా ఉండాలి, హెల్తీగా ఉన్నాను, ఉండాలి కాదు, ఉన్నాను అనుకుంటే నువ్విది చెయ్యాలి. ఈ లైఫ్ స్టైల్ అనేది ఇలా మార్చుకోవాలి అని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. అదే అండి. దీని వెనక ఉన్న సైన్స్ అదే. ఆ సైన్స్ మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ సైన్స్‌ని అర్థం చేసుకోవడం ద్వారా మన బ్రెయిన్ అనేది ఇంకా దాన్ని బిలీవ్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదే అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. ఈ ఓకే. అఫర్మేషన్స్ పీడిఎఫ్ ఏమన్నా పెడతారా మ్యామ్ గ్రూప్లో? అఫర్మేషన్ పెడతానండి. ఓకే. ఓకే అండి. అఫర్మేషన్స్ రీఫ్రేమ్ చేసుకోవడం అంటే మీరు ఎవరైనా సరే మీకు ఏమైనా నెగిటివ్ థాట్స్ ఈ విధంగా వస్తున్నాయి. ఇక్కడ ఈ లైఫ్ ఈ పలానా ఏరియా అంటే మీకు మొన్న చెప్పాను కదండి. కెరీర్, హెల్త్, రిలేషన్షిప్, మనీ, ఏ ఏరియాలో ఉన్నా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే దాన్ని ఎలా రీఫ్రేమ్ చేసుకోవాలి పాజిటివ్గా, అలాగే దానికి ఏ అఫర్మేషన్స్ ఇవ్వాలి అని మీరు అడిగితే పర్టికులర్గా నేను దాని మీద మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. అయితే ఓపెన్ EFT కోర్స్ కలిపి చేద్దాం. ఇప్పుడు మీరందరూ కూడా మీ హెల్త్ పైన ఏమైనా నెగిటివ్ బిలీఫ్స్ ఏమైనా ఉన్నాయా? లిమిటెడ్ బిలీఫ్స్ ఒకసారి చూడండి. అంటే సపోజ్ హెల్త్ విషయంలో నాకు ఈ సమస్య ఉంది, నేను చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నాను, ఇంకా ఇలాగే ఉండాలేమో ఇది నా లైఫ్లో, అలాంటివి ఏమన్నా ఉన్నా, సో ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మనం మెడిసిన్ వేసుకోకపోతే తగ్గదు మన బాడీకి, అది వీక్ అనే కానీ ఏదైనా అలాంటి నమ్మకాలు ఏమైనా ఉంటే నేను వీక్గా ఉన్నాను, నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇలానే ఉంది, హెల్త్ ఇష్యూస్ నా లైఫ్లో ఉన్నాయి, ఇలాంటి ఏమైనా బిలీఫ్స్ ఉంటే మీరు చూడండి. దాని ప్రకారం అవి ఎవరికి అంటే సేమ్ ఇదే అని కాదు, మనం బయటకు వెళ్ళిపోయేలాగా మనం EFT ఓపెన్ చేద్దాం. మీరు ఫస్ట్ కళ్ళు మూసుకుని మీరు ఆలోచించండి, అలాంటి బిలీఫ్ ఏమైనా ఉందా అనేది చూడండి. నేను మార్చుకోవాల్సిన బిలీఫ్ ఏమైనా ఉందా అంటే ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా అది చూసి భయపడిపోయి అమ్మో లేపో అందరికీ సరిగ్గా హెల్త్ బాగుండట్లేదు, నేను కూడా నాకేమవుతుందో అనే భయం కానీ, లేదంటే మనం ఫుడ్ చాలా చర్చలు వింటున్నాం కదా రోజు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫుడ్ అంతా బాగాలేదు, అన్ని కెమికల్స్ వాడేస్తున్నారు, ఈ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇలా ఇష్యూస్ వచ్చేస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలుగా మనకు కూడా ఏర్పడిపోతాయి విని విని విని. అలాంటివి ఏమన్నా ఉంటే చూడండి, వాటిని తీసేద్దాం ఇప్పుడు. ఇంకంతే, ఇప్పుడు అంతా అందరికీ మెడిసిన్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, ఇంక మెడిసిన్ తీసుకోవాల్సిందే, ఇలాంటి నమ్మకాలు మనకు తెలియకుండా చాలా ఉంటాయి, మనం చూస్తే మనకు తెలుస్తుంది. అప్పుడు ఉంటాయి అమ్మో ఇన్ని నమ్మకాలు ఉన్నాయా మన లోపల అని తెలుస్తుంది, మనం పట్టించుకోనంత వరకు తెలియదు. బట్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండి అవి అవసరమైనప్పుడు మనల్ని డౌన్ చేయడానికి బయటకు వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి. ఇంకాస్త భయంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు అన్ని కలిపి దాడి చేస్తాయి మన మీద. ఆల్రెడీ ఒక ఫియర్ వచ్చింది కదా, ఫియర్ మొత్తం అన్నిటిని లాక్కొస్తుంది, వాటిని స్ట్రాంగ్ చేసేసుకుంటుంది. అందుకని మనం ముందే ఆలోచించి వాటిని బయటికి తీసేస్తాం అనుకోండి, సో హెల్దీగా ఉంటాం, హ్యాపీగా. అలాంటివి ఏమైనా ఉంటే చూడండి, వాటర్ తెచ్చుకోండి, వాటర్ తాగిన తర్వాత మనం EFT ఓపెన్ కలిపి చేద్దాం. బిలీఫ్స్ పైన, నెగిటివ్ బిలీఫ్స్ పైన. చెప్పండి మేడం, రజిత మేడం, అన్మ్యూట్ చేసుకున్నారు. జనరల్‌గా హెల్త్ ప్రాబ్లమ్ రానంత వరకు మనం ఇవన్నీ చేసుకొని బానే స్ట్రాంగ్‌గా ఉంటాం మేడం. ఎస్. ఒక్కసారి ఆ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత ఎమోషనల్‌గా ఎంత డౌన్ అయిపోతామంటే ఇంకిది తగ్గదు, ఇంక అయిపోయేది, ఇంక రకరకాలుగా అనిపిచ్చేస్తది. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చాక ఇంకా ఇప్పుడున్న పాజిటివ్‌నెస్ అప్పుడు ఉండదు మేడం. అవునండి, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నంత స్ట్రాంగ్గా అప్పుడు ఉండలేము, కానీ యెస్. మనం ఇవన్నీ మైండ్ స్కిల్స్ మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఈ టెక్నిక్స్ అంటే అంత ఫ్రీక్వెన్సీ అనేది ఆ టైంలో కూడా తగ్గుద్ది.
కంప్లీట్గా రోజంతా అదే నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు రికవరీ అనేది మనకి ఒక 1 మంత్ 2 మంత్స్ పట్టింది అనుకోండి, ఫ్రీక్వెన్సీ మనం గుర్తు చేసుకుని తగ్గించి, అమ్మో ఇలా ఉండకూడదు, నేను పాజిటివ్గా ఉంటే నాకు తగ్గుతుంది అనే విషయం మనం తగ్గించుకుంటూ వచ్చినప్పుడు మనకి అది 15 డేస్లోనే వెంటనే రికవర్ అయిపోయే అవకాశం ఉంటుంది. దాని నుంచి బయటకు వచ్చేస్తాం. సో ఇంపాక్ట్ అనేది పూర్తిగా మనం ప్రాక్టీస్ చేయకుండా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. ఆ టైం అనేది తగ్గుతుంది. పీరియడ్ అనేది మనం బయటకు వచ్చేస్తూ ఉంటాం. అందుకే అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ అని లైఫ్ స్కిల్స్ దాంట్లో నేర్పించేది. మీకు అవేర్నెస్తో ఉండండి, ఎమోషన్ అనేది వస్తుంది, నెగిటివ్ ఎమోషన్ వస్తుంది, రాకుండా ఉండదు. బట్ ఇది నేర్చుకోవడం ద్వారా మీరు ఐడెంటిఫై చేస్తారు, అమ్మో నేను నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాను, డౌన్ అయిపోతున్నాను అనగానే బాడీ ఫిజియాలజీ మార్చుకోవడం. ఇప్పుడు డౌన్ అయిపోయిన వ్యక్తి ఎప్పుడు ఇలా ఇలా కిందకి చూస్తూ ఉంటారు, భుజాలు కూడా ఇలా కిందకు వచ్చేస్తాయి. సో మనం బాడీ ఫిజియాలజీ ఇలా మార్చగానే, మనం ఇలా ఉండగానే ఒక సిగ్నల్ బ్రెయిన్కి వెళ్తుంది. అలాగే ఎదుటి వ్యక్తి కళ్ళల్లోకి చూసి మాట్లాడు, చిన్న చిన్న టెక్నిక్స్, బాడీ పోస్చర్ చేంజ్ చేసి. మనం ఏంటంటే కొందరు చూడండి చెప్తారు, వెంటనే మ్యూజిక్ పాటలు విన్నారనుకోండి, పాటలు విన్నప్పుడు మైండ్ మారుతుంది. అలా మనం ఏం చేస్తే మనం షిఫ్ట్ అవుతాము, ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తామో చూసుకుని, ఆ టైంలో కూడా మనం ఇష్యూలో ఉన్నప్పుడు కూడా, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మనం అలా మార్చుకున్నప్పుడు టైంలో మనం, ఎందుకంటే పాజిటివిటీ అనేది మనం తీసుకొస్తాం, మనం ఒక అవేర్నెస్తో తీసుకొస్తాం. అలాగే ఉండకుండా ఓకే ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, ఇంకా డౌన్ అవ్వటం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. అనేది మనం అవేర్నెస్తో తీసుకురావడం వల్ల ఆ పాజిటివ్గా మనం మార్చుకుని ఆ ఫ్రీక్వెన్సీ తగ్గించుకుంటాము. ప్రాక్టీస్ చేయగా చేయగా తేడా అనేది తెలుస్తుంది. అలాగే చిన్న చిన్న విషయాలకి భయపడిపోవటం అనేది ఉండదు. ఏం చేయాలి ఇప్పుడు, ఇది సాల్వ్ చేయాలంటే నేనేం చేయాలి అనే ఆలోచన మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తేడా తెలుస్తుంది కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన. ఓకే, వాటర్ తెచ్చుకోండి. ఒక 10 minutes మనం ప్రాక్టీస్ చేద్దాం. వాటర్ తాగండి. అందరూ కళ్ళు మూసుకోండి. నా హెల్త్ గురించి చిన్నప్పటి నుంచి నేను విన్న భయాలు, కొన్ని అపోహలు నాలో ఉన్నాయి. అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమించుకుంటున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను, అనుమతిస్తున్నాను. నా లోపల నా చిన్నప్పటి నుంచి ఏర్పడిన కొన్ని భయాలు, అపోహలు ఉన్నాయి. అయినప్పటికీ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, అనుమతిస్తున్నాను. నా లోపల చిన్నప్పటి నుంచి ఏర్పడిన కొన్ని భయాలు, అపోహలు ఉన్నాయి. అయినప్పటికీ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, అనుమతిస్తున్నాను. తర్వాత ఐబ్రో పాయింట్. నేను నా తల్లిదండ్రుల నుంచి, నా కుటుంబ సభ్యుల ద్వారా కొన్ని విషయాలను విన్నాను. అవే అపోహలను, భయాలను నాలో నమ్మకాలుగా మార్చుకున్నాను.
ఇవి నా చిన్నప్పటి ఈ బిలీఫ్ నన్ను ఇబ్బంది పెడుతున్నాయని నాకు తెలుసు. ఇప్పుడు ఇవి హెల్త్ బ్లాకేజెస్గా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. నా జీవితంలో అవి రిఫ్లెక్ట్ అవ్వడం నేను చూస్తున్నాను. ఇప్పుడు నేను నా లోపల ఉన్న హెల్త్ గురించి ఉన్న లిమిటెడ్ బిలీఫ్ని, భయాలను, నమ్మకాలను బయటకు పంపించేస్తున్నాను. నేను నా లోపల ఉన్న భయాలను, నమ్మకాలను ఇప్పుడే బయటకు పంపించేస్తున్నాను. నా లోపల ఉన్న ఈ హెల్త్ గురించి ఉన్న భయాలు, నమ్మకాలకు నా ఆలోచనలు, నా మాటలు, నా పనులు కారణమైతే వాటిని నేను నా జీవితంలోనికి ఆహ్వానించి ఉంటే దయచేసి వాటన్నిటిని బయటికి పంపించేయండి. డియర్ గాడ్, వాటన్నిటిని బయటికి పంపించేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా కుటుంబ సభ్యుల ఆలోచనలు, వారి మాటలు, వారి పనుల ద్వారా కానీ, నా పూర్వీకుల ఆలోచనలు, మాటలు, పనుల ద్వారా కానీ నా జీవితంలో నా హెల్త్ బ్లాకేజెస్గా నేను తెచ్చుకోవడానికి కారణం అయి ఉంటే అందరూ నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా పూర్వీకులు కానీ, నాకు తెలిసి కానీ తెలియక కానీ, ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ ఎవరినైనా బాధ పెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాలో ఉన్న భయాలు, నమ్మకాలు అవి నా నుంచి వచ్చినవి కావు. నేను ఎవరి వద్ద నుంచి విన్నానో అవి వాళ్ళ అనుభవాలు మాత్రమే. అవి నా అనుభవంలో లేవు. కాబట్టి నేను వాటిని బయటికి పంపించేస్తున్నాను. నాలో ఉన్న హెల్త్ గురించి ఉన్న భయాలను, అపనమ్మకాలను
బయటకు పంపించేస్తున్నాను. అవన్నీ క్లియర్ అయిపోవడం నేను చూస్తున్నాను. ఇప్పుడు పాజిటివ్గా చెప్పుకోండి. ఇక్కడ ఐబ్రో దగ్గర నుంచి నేను చాలా హెల్దీగా ఉన్నాను, చాలా హెల్దీగా ఎనర్జెటిక్గా ఉన్నాను. నా బాడీలో ప్రతి పార్ట్, ప్రతి కణం, ప్రతి ఆర్గాన్, ప్రతి సిస్టమ్ చాలా హెల్దీగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. నా బాడీకి తనని తాను హీల్ చేసుకునే శక్తి ఉంది. నేను చాలా హెల్దీగా ఎనర్జెటిక్గా ఉన్నాను. నా ఆలోచనలు అన్నీ హెల్దీగా పాజిటివ్గా ఉన్నాయి. నేను ఎప్పుడు హెల్దీ ఆలోచనలను కలిగి ఉన్నాను. నా బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను నా హెల్దీ బాడీని, ఎనర్జీని ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ గాడ్, నాకు ఇంత మంచి హెల్త్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై హెల్దీ బాడీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై హెల్దీ బాడీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై హెల్దీ బాడీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. నాకు ఇంత మంచి హెల్త్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ మై హెల్దీ బాడీ. నాకు మంచి ఆలోచనలను, హెల్దీ ఆలోచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మై మైండ్, థ్యాంక్ యూ బాడీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను చాలా హెల్దీగా ఉన్నాను, చాలా హెల్దీగా ఎనర్జెటిక్గా ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెమ్మది కలిపేదాన్ని. ఇప్పుడు ఊపిరి ముక్కుతో తీసుకుని నోటితో వదిలిపెట్టేయండి. వాటర్ తాగండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. లేట్ అయ్యారు.